దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు ఫ్యామిలీ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి అనిల్ అమృతరాజు గారు ప్రార్థన చేస్తారు. దయగల మా ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి క్రిస్మస్ మాసంలో ప్రవేశించి ప్రభువా, మరి రేపటి దినం క్రిస్మస్ జరుపుకున్నట్టుకు మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాలం ప్రభువా, మరి ఈ చిన్న మందగా చేరి మిమ్మల్ని పాటలతో స్తుతించుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప సమయం బట్టి కూడా, మీ కృపను బట్టి కూడా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము మరి పాటలతో స్తుతిస్తుండగా ప్రభా, ఆది అంతా మీరు తోడండి ప్రభా, మా స్తుతులను అందుకోమని వేడుకుంటున్నాను. అదేవిధంగా వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా, మరి వాక్యం చెప్తున్న ప్రభా అతను ప్రభా తమను దీవించి ప్రభా, మరి వాక్యం ప్రభా, మరి ఆమె కాకుండా మరి ప్రభా మీరు ఆమెకు బూరగా ఉండి ప్రభా వాక్యాన్ని చెప్పించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా వాక్యం మా అందరి హృదయాల్లో నాటుకొని ప్రభా, మరి నూరంతలుగా ఫలింపజేసేటట్టు చేయమని వేడుకుంటున్నాం. మేమందరం ప్రభా మీకు సాక్ష్యంగా వాడుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుకుని వేడుకుంటూ, ఈ కొద్ది పని మా ప్రభు ప్రియకుమారైన యేసుక్రీస్తు అల్పపరిస్తున్నాను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 110వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. దర్పిశాచిని వేడిన దుర్నరులను బ్రోచుటకై ఆ పరమహసి పాపహరుడు వరభక్త జనపోషుడు. దర్పిశాచిని వేడిన దుర్నరులను బ్రోచుటకై ఆ పరమహసి పాపహరుడు వరభక్త జనపోషుడు. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. యూద దేశములోన బెత్లెహేమను గ్రామమున ఆదరింపనుద్భవించెను, అదములమైన మనలను. యూద దేశములోన బెత్లెహేమను గ్రామమున ఆదరింపనుద్భవించెను, అదములమైన మనలను. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. తూర్పు జ్ఞానులు కొందరు పూర్వ దిక్కు
joy. Repeat the sounding joy. Repeat, repeat the sounding joy. No more let sin and sorrows grow. Now thorns infest the ground. He comes to make his blessings flow. For as the curse is found, for as the curse is found, for as the curse is found. He rules the world with truth and grace, and make the nations prove the glories of his righteousness, and wonders of his love, and wonders of his love, and wonders of his love. థ్యాంక్ యూ. నెక్స్ట్ మెర్సీ స్వరూప కుటుంబం వారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. Lord, the light of your love is shining in the midst of the darkness shining. Jesus, light of the world, shine upon us. Set us free by the truth you know bring us. Shine on me. Shine on me. Shine, Jesus, shine. Fill this land with the Father's glory. Bless, Spirit, bless. Set our hearts on fire. Flow, river, flow. Flood the nations with grace and mercy. Send forth your word, Lord, and let there be light. As we gaze on your kingly brightness, so our faces display your likeness, ever changing from glory to glory. Mirror here, may our lives tell your story. Shine on me, shine on me. Shine, Jesus, shine. Fill this land with the Father's glory. Bless, Spirit, bless. Set our hearts on fire. Flow, river, flow. Flood the nations with grace and mercy. Send forth your word, Lord, and let there be light. మా మధ్యలోటువంటి మా అమ్మగారు దేవ సందేశాన్ని ఈరోజు ఫ్యామిలీ క్రిస్మస్ క్యాండిడేట్ సర్వీస్లో దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచన లేఖన భాగం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సులేఖ జేకబ్ గారు చదివి వినిపిస్తారు. నేటి సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.
దాని మీదే నీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి మంచి సమయాన్ని మనకిచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు నేను ఒక చిన్న కోరస్ పాడాలనుకుంటున్నాను. దయతో గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. దావీదు పట్టణమందు పావన రక్షకుడు పుట్టెన్, పావన రక్షకుడు పుట్టెన్. సేవకు ప్రవక్తలు ప్రవచించిన తీరున అవతారుండైసు అవని జనుల రక్షింప, అవని జనుల రక్షింప. దావీదు పట్టణమందు పావన రక్షకుడు పుట్టెన్, పావన రక్షకుడు పుట్టెన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడమైన మా గొప్ప దేవ, మా ప్రియ పరలోక తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మరి ఈ క్రిస్మస్ పర్వదినంలో మేము ఉంటుండగా ప్రభా, ఈ సాయంకాల సమయంలో మేమందరము కలిసి, కుటుంబం అంతా కలిసి ప్రభా నిన్ను ఆరాధించుటకు, ఈ ఆన్లైన్ ద్వారా నా తండ్రి నీ వాక్యాన్ని వినిపించుటకు, నేను స్తుతించుటకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ప్రభా, వాక్యం నా తండ్రి వినిపించుటకు నీ కృప నాకు దయచేయండి. నీ ఆత్మశక్తి చేత నన్ను నింపండి. విను ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మమ్మల్ని అందరినీ నింపుమని, నీ సన్నిధి కాంతిని ఉదయింపచేయమని, నీ వెలుగును మా మీద ప్రకాశింపచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసు శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం వెళ్ళకమునుపు మనకు క్రిస్మస్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి గడిచినటువంటి మరి నెల రోజుల నుండి కూడా మనం నేర్చుకుంటున్నాం. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించటం, క్రిస్మస్ అంటే సంతోషము, క్రిస్మస్ అంటే మహాబలము, ఇవన్నీ క్రిస్మస్ అంటే స్తుతి గానం చేయటం, ఇవన్నీ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరి నిజంగా ఈ క్రిస్మస్ అంటే మనము ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల మీద మనము ఈ ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయం మనకందరికీ బాగా తెలుసు. ఆ మూడు విషయాల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆయనను మనము స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన నామానికి ఘనత తేవడానికి మనము సిద్ధపడదాం. ముఖ్యంగా మనం మొట్టమొదటి విషయాన్ని మనము నేర్చుకుంటే మొట్టమొదటి వాక్యం ఏమంటే వర్షిప్ ద లార్డ్. దేవుణ్ణి మనము ఎట్లా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధించాలి అని అంటే మామూలుగా దీనికి రూపాంతరంలో అనుభవపూర్వకంగా దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించి ఆ అనుభవపూర్వకంగా దేవాది దేవుని మనము ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ ఆరాధనలో మరి ముఖ్యంగా మనము ఎట్లా ఆరాధించాలి అని అంటే ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి పాపులమైనటువంటి మనల్ని రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మరి పాప పంకిలంలో మనము పాపం చేత మగ్గిపోతున్నటువంటి మనలను, అపరాధముల చేత చచ్చిపోతున్నటువంటి మనలను క్రీస్తు రక్తము ద్వారా బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము ఆయనను హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి.
మనము ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉంటామో అప్పుడు మనలో సంతోషము, ఎప్పుడైతే మనము క్రీస్తును కలిగి ఉంటామో అప్పుడు మనకు ఆనందము అనేది కలుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. రెండవదిగా మనము గమనిస్తే షేరింగ్ ద గాడ్స్ వర్డ్, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనలో క్రీస్తు జన్మిస్తాడో, ఎప్పుడైతే మనలో మరి ఆనందము అనేది కలుగుతుందో, ఎప్పుడైతే మనలో సంతోషము అనేది మనం కలుగుతుందో అప్పుడు మనము ఆ సువార్తను, ఆ వాక్యాన్ని ఇతరులకు మనము చాటి చెప్తామనేటువంటి విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా సువార్తను చాటి చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కాదు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కాదు, అక్కడ ఉన్నటువంటి యాజకులు కాదు, అక్కడ ఉన్నటువంటి రాజు కాదు, అక్కడ ఉన్న చుట్టూ మనుషులు కాదు, కానీ ఎక్కడో ఊరి వెలుపట ఉన్నటువంటి గొర్రెల కాపరులకు మొట్టమొదటిగా ఆ వార్త వారికి అందజేయబడింది. ఎప్పుడైతే ఎక్కడో ఊరి వెలుపట పొలంలో తమ మందను కాచుకుంటూ మెళకువతో ఉన్నారో అటువంటి వారి వద్దకు దేవుని యొక్క మహిమ వారి దగ్గరికి వచ్చి వారి చుట్టూ కూడా మహిమ ప్రకాశింపబడింది. నిజమే, మన జీవితాలలో మనము కూడా ఇంకా క్రీస్తును మనము పొందుకోలేక, క్రీస్తును మన హృదయంలో చేర్చుకోలేక నిద్రావస్థలో లేకపోతే మరణావస్థలో చచ్చి ఉన్న స్థితిలో మనం ఉంటున్నామేమో. ప్రభు అయిన యేసు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు నీ హృదయంలో జన్మిస్తే నీకు ఆనందం కలుగుతుందో ఆనందాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. ఇక్కడ గొర్రెల కాపరులు కూడా వారు తమకు అందినటువంటి దూత ద్వారా అందినటువంటి ఆ వార్తను వెంటనే వారు మరి వెళ్ళి ఆ శిశువును చూచి మరి వారు ఆనందించి స్తుతిగానము చేస్తూ మరి వారు తిరిగి వెళ్ళి మరి విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. కాబట్టి మొట్టమొదటి సువార్థికులు ఎవరు అని అంటే గొర్రెల కాపరులు. వారు మరి ఎంతో ప్రేమతో, ఎంతో సంతోషముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని మరి ఇతరులకు ప్రకటిస్తూ ఆయన పుట్టినాడనేటువంటి సత్యాన్ని మరి అనేకులకు వెదజల్లుతూ మరి దేవునికి మహిమ తెచ్చులాగున వారు జీవించినట్లుగా మనం గమనించవచ్చు. మూడవదిగా మనము చూసినట్లయితే షేరింగ్ ద గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమను మనము వ్యక్తీకరించాలి. మొట్టమొదటిగానేమో మనం ఏం నేర్చుకున్నామంటే వర్షిప్ ద లార్డ్, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి అనేది నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూస్తే షేరింగ్ ద గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టడం నేర్చుకున్నాం. మూడవదిగా మనము గమనిస్తే షేరింగ్ ద గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమను మనము మరి గుర్తించి ఇతరులకు చాటి చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా ఆయన పుట్టబోతున్నాడు అనేటువంటి విషయాన్ని పాత నిబంధనలో మరి అనేక మంది ప్రవక్తలు, యెషయా ప్రవక్త అయితేనేమి, మరి జకర్యా అయితేనేమి, మరి అనేకులు కూడా మరి ఆ దేవుని యొక్క వార్తను తమ ప్రవచనాల ద్వారా తెలియజేశారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితమే మరి దేవుని యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసినారు. ఆ గొప్ప ప్రేమామయుడి యొక్క ప్రేమ మనం ఇతరులకు చాటి చెప్తున్నామా? ఎందుకు దేవుడు ప్రేమామయుడు అంటే మనము మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము. మన కొరకు ఒక మరి పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి, కన్య గర్భము ద్వారా జన్మించినటువంటి వ్యక్తి, మరి ఏ పాపము ఎరగనటువంటి వ్యక్తి మరి బలిదానముగా బలి చేయబడాలి. ఈ పాత నిబంధన గ్రంథంలో అయితే మరి బలులు అర్పించేటువంటి వారు బలులు అర్పించేటప్పుడు రెండు వస్తువులను, ఒక జత పక్షులను కానీ మరి జంతువులను కానీ రెండు వాటిని తీసుకొచ్చేవారు. మొదటిదేమో పాప క్షమాపణ నిమిత్తమై వారు బలిగా అర్పించేటువంటి వారు, రెండవ దానిని వారు మరి అడవిలో వదిలిపెట్టేటువంటి వారు. ఎందుకు అనంటే ఈ మొదటి బలి ద్వారా మరి
మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా మరి అపరాధములన్నింటినీ కూడా ఆ బల్యర్పణ రక్తము చిందించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది, మనకు స్వేచ్ఛ అనేది దొరుకుతుంది అని రెండవ దాని ద్వారా మనం తెలుసుకోగలం. ఆ విధంగా జరుగుతూ వస్తున్నటువంటి కాలంలో మరి తర్వాత దేవుడు అంతకు మునుపు తాను స్వయంగా మాట్లాడేవాడు, మరి ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఈ ప్రజల యొక్క మరి వారి యొక్క అపనమ్మకత్వము, అవిశ్వాసము, విగ్రహారాధన వీటన్నిటిని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద గురై మరి సుమారుగా 400 సంవత్సరాల కాలము వారితో మాట్లాడకుండా ఉండిపోయినట్టుగా మనం చూడవచ్చు. దాన్నే డార్క్ ఏజ్ అని కూడా అంటారు. ఇటువంటి సమయంలో మరి ఎంత చేసినా దేవుడు మాట్లాడకపోయినా కానీ ప్రజలలో మార్పు అనేది లేదు. అయితే దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు, కృపా కనికరములు కలిగినటువంటి వాడు, ప్రేమామయుడు కాబట్టి ఆయన తానే తన ప్రియ కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు, నరావతారునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రతి స్పర్శ, మానవునిలో ఏర్పడేటువంటి ప్రతి స్పర్శను ఆయన గ్రహించగలిగినాడు. కాబట్టి ప్రతి బాధ, ప్రతి దుఃఖము, ప్రతి సంతోషము, ప్రతి విధమైనటువంటి వాటిని మరి దేవాది దేవుడైనటువంటి వ్యక్తి అనుభవించి ఆ ప్రేమను మన కొరకై వెల్లడిపరిచి తానే మరి అందరి పాపముల కొరకై మరి బలియాగమైనాడు. కాబట్టి ఎంత గొప్ప ప్రేమ గురించి మనం చాటి చెప్పలేకపోతున్నామేమో. ప్రభు మన నుండి క్రిస్మస్ దినాన ఆశిస్తున్నాడు. నేనైతే నీ కొరకు మరి నిన్ను రక్షించటానికి, ఆ నరక యాతనల నుండి నిన్ను రక్షించటానికి నేను ఎంతగానో తృణీకరింపబడిన వాడినైనాను, బాధను అనుభవించిన వాడినైనాను, దుఃఖాక్రాంతుడుగా అయినాను. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తరించి వాని ఎదురు ఏ విధంగా మౌనంగా ఉందో అలాగా నేను ఉన్నాను. ఇదంతా ఎవరి కోసము? మిమ్మల్ని ఎంతగానో ప్రేమించినాను కాబట్టి ఆయన మనల్ని ఎంతగానే ప్రేమించినాడు కాబట్టి ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి మరి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. చూసినారా ఎంత దీన స్థితిలో ఆయన ఉంచబడ్డాడు. ఆయనకు మరి అటువంటి స్థితి మనలో ఎవరికైనా కలుగుతుందా? అటువంటి స్థితి ఎవరైనా మనవాళ్ళు ఎవరైనా ఎంత బీద వాళ్ళైనా కానీ పశువుల తొట్టిలో పడుకోబెడతారా? అంత గొప్ప ప్రేమమయుడు, అంత గొప్ప దయామయుడు, అంత గొప్ప వాత్సల్యత కలిగినటువంటి ప్రేమమయుడు అనేటువంటి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి దీనుడుగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క ప్రేమ. అటువంటి ప్రేమమయుని గురించి మరి నువ్వు ఏమైనాకు చెల్లిస్తున్నావు? ఆయన నీ కొరకైతే బలి అర్పించి బలిగా అయి ఆయన నిన్ను మరి బ్రతికించినాడే, మరి నీవు ఆయన కొరకు ఏం చెల్లిస్తున్నావు? నీ హృదయం మాత్రమే ఆయనకి ఇమ్మని ఆయన అడుగుతూ ఉన్నాడు. నీ హృదయంలో యేసయ్యను చేర్చుకోమని అడుగుతున్నాడు. నీవు నా సువార్తను చాటి చెప్పమని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఆయన ప్రేమను నువ్వు పొందుకో అని ప్రభు నీ నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి నిజంగా మనం ఆయన యొక్క ప్రేమను మనము పొందుకుంటున్నామా? వృద్ధాప్యంలో ఉన్న షిమియోను ఆయనను చేతులతో ఎత్తి పట్టుకొని ఏమంటున్నాడు? నాథా, నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు. నిజంగా ఆయన రక్షణ భాగ్యాన్ని మనము, ఆ ప్రేమామూర్తిని మనము కన్నులారా చూచేటువంటి భాగ్యాన్ని మనము కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాలను మనమే పరీక్షించుకొని నిజంగా మనము దేవుణ్ణి అటువంటి విధంగా మన హృదయపూర్వకంగా క్రీస్తుని మన హృదయాల్లో చేర్చుకొని హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధనను ఆయనకు సమర్పిద్దామా? ఆయన గురించినటువంటి సువార్తను మరి ఎక్కడో బయలు ప్రదేశంలో ఊరి వెలుపల ఉన్న గొర్రెల కాపరులు ఏ విధంగా మరి ఆయన సువార్తను ప్రకటించారో ఆ విధంగా మనము ప్రకటించడానికి సిద్ధపడుతున్నామా? ఆయన దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉంది ఇతరులకు ఆ ప్రేమను మనము పంచగలిగేటువంటి వారంగా మనం ఉంటున్నామా?
ఈ క్రిస్మస్ దినాన దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. మరి నువ్వు ఏమి తీర్మానం చేసుకుంటున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని నీవే పరీక్షించుకో. మరి నువ్వు ఆయన కొరకు మరి క్రైస్తవుడనని చెప్పుకుంటూ మరి నిజంగా ఆయనను స్తుతి గానం చేస్తున్నావా? ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా? మరి ఆయన సువార్తను చాటి చెబుతున్నామా? ఆయన ప్రేమను మనం పొందుకొని ఆయనకు మనం ఏం చెల్లిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకొని ఈ క్రిస్మస్ దినాన క్రీస్తుని మన హృదయంలో చేర్చుకొని ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. ఆయన మహోన్నతుడు, మహిమాన్వితుడు, కృపగల మన దేవుడు. కాబట్టి మన హృదయాలను ఆయనకు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపావర్తుడమైన మా దేవ, మా పరలోక తండ్రి, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి మీ శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభువా నాయన, నా తల్లి ప్రతి హృదయంలో ఆయన మంచి నేలను పడినటువంటి విత్తనం వల్ల ఫలించగలుగుటకు నీ కృప దయచేయమని ఆయన వినే ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచి ప్రభువా నీవే వారి హృదయంలో నివసించమని, నీ వార్తను చాటి చెప్పుటకు, నీ ప్రేమను ఇతరులకు పంచగలుగుటకు నీ కృప దయచేయమని యేసు అత్యున్నత నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరి యొక్క పాటను పాడుకుందాం. వేసి స్వరూప కుటుంబము మరి యొక్క పాటను వినిపిస్తాం. నువ్వు రామా పక్కకి. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా యేసు అన్ని వేళలా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా యేసు అన్ని వేళలా. నా కష్టాలలో
క్యాండిల్ లైటింగ్ వెలిగింపు కార్యక్రమాన్ని మన వద్ద మా అమ్మగారు వెలిగిస్తారు. చీకటిలో గల జనులు గొప్ప వెలుగుని చూచిరి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు చీకటిలో మరి ప్రకాశించుచున్నది, కానీ వెలుగు చీకటి దానిని గ్రహింపకుండెను. కాబట్టి మనము చీకటిలో ఉన్నటువంటి మనలను వెలిగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వెలుగు బిడ్డలమైనటువంటి మనము ఈ క్యాండిల్ ఎలాగూ వెలిగిస్తూ ఇతరులకు వెలిగిస్తుందో అలాగే మనము కూడా మన జీవితాల ద్వారా ఇతరులను వెలిగించవలసినటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మరి ఈ క్యాండిల్ను వెలిగిస్తూ ఉంటున్నాను. ప్రభువైన యేసు మనకిచ్చెను ప్రేమయను దివ్వె వెలిగింతుము. నీవు నీ ఇంట నా ఇంట ప్రకాశించుడి అను నాజ్ఞలు
చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడని వేల దూతలతో నిత్యము నిరంతరము పోడబడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాలను వెలిగించిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం ప్రభా. ఈ వెలుగులు ప్రభా మేము కొంచెం కింద మంచం కింద పెట్టకుండా ప్రభా తండ్రి, యేసయ్య ప్రభా తండ్రి, యేసయ్య ఆకాశ నక్షత్రం వలె ప్రభా ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చిందాక దీపం స్తంభం లాగా మేము ఉంటాం. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా క్రిస్మస్ సంతోషం సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా కుటుంబానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము మాకు దయచేయము. మా అపరాధములను క్షమించిన ప్రకారం మాకు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేవద్దు, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవేను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మీదను, ప్రతి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. Wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas, Merry Christmas and a Happy New Year. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. మేరీ క్రిస్మస్. Happy Christmas. బోలో యేసు మసీకి జై. రాజుల రాజుకు జై. ఆశ్చర్యకరుడైన యేసయ్యకు Jai. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. మేరీ మేరీ క్రిస్మస్. Happy Happy Christmas. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.